నమస్తే వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇదే నిజం 7 రోజులైంది కదా. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు సోషల్ మీడియా దూకుడు ఇవన్నీ కూడా మర్చిపోయి 7 రోజులైంది. రోజు ప్రజా అసెంబ్లీలో అనేక విషయాల మీద మాట్లాడుకునే వాళ్ళం, అనేక విషయాల మీద చెప్పేవాళ్ళం. కానీ 7 రోజుల నుండి సోషల్ మీడియాను చూడమే బంద్ చేసినాం. కానీ ఎందుకో నిన్న చూసేసరికి సోషల్ మీడియాలో చాలా విషయాలను అల్చర్ సృష్టిస్తూ ఉన్నాయి. ఒకవైపు అనసూయ పంచాది, ఒకవైపు రేణు దేశాయ్ పంచాది చాలా బలిష్టంగా నడుస్తున్న ఇద్దరు ఆడవాళ్ళే. అనసూయదేమో పంచాది పొట్టిపట్టలు వేసుకుంటున్నది, పిల్లల్ని ఖరాబ్ చేస్తున్నది, సమాజం ఖరాబ్ అవుతున్నది అని ఒకవైపు పంచాది కొనసాగితే, ఇంకోవైపు నిన్న మొన్ననే కుక్కల పంచాయతీ తీసుకొచ్చి పెట్టింది రేణు దేశాయ్. ఆ కుక్కల పంచాయతీ ఏంటంటే ఇలా రాజకీయ నాయకులు ఈ కుక్కల కన్నా ఆ ఎర్లేసిన కుక్కలు చాలా డేంజర్. సమాజాన్ని, పేద వర్గాలను సర్వనాశనం చేసుకుంటూ కరుచుకుంటూ వస్తున్నటువంటి రాజకీయ నాయకుల ఆ వాళ్ళను దుయ్యబట్టాలి వాస్తవం చెప్పాలంటే. కానీ ఇక్కడ కుక్కలకు రోగాలు వస్తున్నాయి, కుక్కలు ఇలా చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయనేటటువంటిది ఒక వాదన అయితే, ఇంకొక వాదన కుక్కల్ని చంపడము మంచిది కాదు, కుక్కల్ని చంపొద్దు అని చెప్పేసి ఒక వాదన. ఇక్కడ ఆల్రెడీ రేణు దేశాయ్ చేస్తున్న వాదన ఏంటంటే కుక్కలను చంపడం సరైన పద్ధతి కాదు, కుక్కలను రక్షించాలా అనేటటువంటిది ఒక పంచాది. ఇక్కడ ప్రజల పంచాది ఏంది, కుక్కలు గరుస్తున్నాయి. ఇవాళ అనేక మంది, కొన్ని వేల మంది కుక్కల బారిన పడి ఇలా మరి ఇంజక్షన్లు తీసుకోలేక కొంతమంది చనిపోయేటటువంటి పరిస్థితి ఉన్నదని కొంతమంది వాదన. ఇక్కడ కరుణాకర్ దేశాయ్ వర్సెస్ రేణు దేశాయ్ ముచ్చటిన్న నేను. కరుణాకర్ దేశాయ్ ఏమంటాడు, దేశాయ్ వర్సెస్ దేశాయ్. కరుణాకర్ దేశాయ్ ఏమంటాడు, మీరు ఏసీలో కూర్చోవడం కాదు, ఇలా ఊర్లల్లా గజ్జి తలిగి కుక్కలని చనిపోతున్నాయి, మీరు ఏదో ఏసీలో కూర్చొని మాట్లాడు, ప్రెస్ మీట్లు పెట్టుడు కాదు, గ్రౌండ్కు రండి, ప్రజల్లోకి రండి, ప్రజల్లోకి వచ్చి చూస్తే ప్రజలకు ఏం జరుగుతూ ఉన్నది, మరి కుక్కలకు ఏం జరుగుతూ ఉంది, గ్రామాలలో కుక్కలకు ఏం జరుగుతూ ఉన్నది అనేటటువంటి దాని మీద ఆల్రెడీ కరుణాకర్ దేశాయ్ గారు ప్రశ్నిస్తే ఆమె సమాధానం లేదు. కేవలం మీరు ప్రెస్ మీట్ పెట్టడం కాదు, అక్కడ రకరకాలుగా అన్ని రకాల రోగాలతో కుక్కలు బాధపడతా ఉన్నాయనేటువంటి పరిస్థితుల్లో ఆయన మాట్లాడడం జరిగింది. మరి ఇక వాస్తవానికి నిజంగా కుక్కలు అనేటటువంటిది ఎందుకు అట్లా తయారైనవి, కుక్కలు ఎందుకు మనుషుల్ని గరుస్తున్నాయి? రాజకీయ నాయకుల కన్నా ఎక్కువ కుక్కలు గరుస్తలేవు కదా. రాజకీయ నాయకులు పేద ప్రజల్ని విపరీతంగా గరుస్తున్నారు. మరి కుక్కలు కేవలం ఎందుకు గరుస్తున్నాయో ఎవరు కూడా కనిపెట్టలేకపోయినారు. అటు రాజకీయ నాయకులు కనిపెట్టలేకపోయారు, హైకోర్టు, సుప్రీంకోర్టు లాంటిది కూడా కనిపెట్టలేకపోయింది. మరి ఇలాంటి రేణు దేశాయ్ లాంటి వాళ్ళు కూడా కనిపెట్టలేకపోతూ ఉన్నారు. ఎందుకు అవి గరుస్తున్నాయి? ఇవాళ కుక్కలకు తిండి పెట్టే నాదుడు లేడు, కుక్కలకు తిండి పెట్టేటటువంటి నాదుడు లేడు. ఇవాళ వాటికి తిండి కరువైంది. ఒకప్పుడు ఒక 20-25 ఏళ్ళ క్రితము రోజు ప్రతి ఒక్క ఇంట్లో ఏదైనా మిగిలిన అన్నం ఉంటే బ్రహ్మాండంగా కుక్కలకు పెట్టేది. కుక్కలకు ఉన్నటువంటి విశ్వాసం మనుషులకు లేదు. కుక్కలు తన ఇంటిని రక్షించేటటువంటి కుక్కలకు అన్నం పెట్టేటటువంటి సంస్కృతి నుంచి ఇవాళ ఎక్కడో హైబ్రిడ్ అయినటువంటి కుక్కల్ని తీసుకొచ్చుకొని ఇళ్ళల్లో పెట్టి వేల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి సెలబ్రిటీలను చూసినాం, వేల రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి కుటుంబాలను చూసినాం కుక్కల పేరు మీద. మరి ఇవాళ వీధి కుక్కలు ఇవాళ
కరవడానికి కారణం తిండి దొరకకపోవడమే ప్రధానమైన కారణం. గతంలో మనుషులు తక్కువ ఉండేది, అన్నం మిగిలేది, ఏదైనా మిగిలినటువంటి అన్నాన్ని కుక్కలకు పెట్టేది. ఇలా మనుషులు ఎక్కువైపోయారు, వాళ్ళు తినడమే ఎక్కువైపోయింది, పడేసే నాదులు లేడు, వాటికి తిండి పెట్టేటటువంటి నాదులు లేడు. కాబట్టి వాటికి ఖచ్చితంగా కోపంతో కరుస్తున్నటువంటి తప్ప దానికి ఏదో జబ్బు వచ్చి, దానికి ఒక అక్కసు వచ్చి ప్రజల మీద కోపం వచ్చి కాదు, దానికి తిండి దొరక కోపంతో కరుస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది. ఇలా రేణు దేశాయ్ మాట్లాడుతున్నది ఏంది? రాజకీయ నాయకులు మనుషుల్ని కరుస్తున్నటువంటి విధానాన్ని గమనించి రాజకీయ నాయకులను దుయ్యబట్టాలి. కానీ ఇలా కుక్కలు, ఇలా నేను గతంలో కూడా చెప్పిన, ఇలా భర్తను వదిలేసిన భార్య కావచ్చు, భార్యను వదిలేసిన భర్త కావచ్చు, సైకోలై ఉంటారు. ఈ సైకో ప్రవర్తన ఉంటుంది. అంటే విషయాన్ని అర్థం చేసుకోలేరు. విషయాన్ని అర్థం చేసుకోకుండా పర్రపర్ర ఉర్రడం తప్ప వాళ్ళు చేసేది ఏమీ లేదు. ఇలా ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ముందు కుక్కల్ని రక్షించంటే రక్షిస్తారా? నిజమైనటువంటి కుక్కలు రాజకీయ నాయకులు, వాళ్ళను దుయ్యబట్టాల. వాళ్ళ వలన ఈ సమాజం అంతా సర్వనాశనం అవుతా ఉంది. దాని మీద ఫోకస్ పెట్టాలి. అసలు కుక్కలు అట్లా కావడానికి కారణం ఏంటనేటటువంటిది ప్రధానంగా తెలుసుకోవాలి. ఏసీలో కూర్చొని కాదు వాస్తవానికి. కాబట్టి దేశాయ్ అన్న చాలా మరి ఆయన ప్రశ్నకు ఆమె సమాధానం లేదు, అరిచింది తప్ప సమాధానం చెప్పలేకపోయింది. నేనేం చేస్తున్నాను? మీరు వినట్లేదా? నేను చెప్పేది వినలేదా? మీరు చెప్పేది విన్నారా లేదా? చెవులుందా లేదా మీకు? నీకు లేదు. నేను ఎంతసేపు మాట్లాడాను, ఏం విన్నారు మీరు? దాంట్లో ఏసీలా కూర్చొని మీరు ఒక మాట చెప్పండి. యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, మీరు వెళ్ళి హీరో హోండా కంపెనీ మూసేస్తున్నారా? మీరు మూసేస్తున్నారా? బజాజ్ కంపెనీ మూసేస్తున్నారా? మరి దేశాయ్ మాటల్లో ఒక్కసారి మరి కరుణాకర్ దేశాయ్ అన్న మాటల్లోనే విందాం ఒక్కసారి, ఎందుకంటే ఏమంటాడో ఒకసారి చూద్దాం. అన్న చెప్పండి. ఏం చెప్పమంటారు? ఏంటని అంటే అదే రేణు దేశాయ్ మీ మధ్యలో వాగ్వాదం ఏంటి? ఏం లేదు, నేను మామూలుగా రెగ్యులర్ గా సోషల్ మీడియా, డిజిటల్ మీడియా తరఫు నుంచి వెళ్ళి మేము ప్రోగ్రామ్ చేసినప్పుడు ప్రెస్ క్లబ్ లో ప్రోగ్రామ్ చేస్తున్నాం. అలాగే మేము నిన్న ధరణి భూ సమస్యలను భూభారత్ తీర్చింది అనేది ఒకటి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టేందుకు బుక్ చేయడానికి ప్రెస్ క్లబ్ పోయినప్పుడు అక్కడ ఈ హాల్లో ఒక మీటింగ్ జరిగినప్పుడు మీడియా అంతా చాలా ఉంది. ఏదైనా అడిగితే ఈ కుక్కల దాని మీద పెట్టింది అని అంటే నేను క్వశ్చన్ వేస్తామని లోపల పోయి అప్పటి వరకే సుప్రీంకోర్టులో ఈమె తప్పు అంటే వాళ్ళని తెలుస్తుంది ఏదో అంటుంది. నేనే అన్నా మామూలుగా, చూడమ్మా, మీరు బస్తీలో ఉండి ఏసీ గదులలో ఉండే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే ఏమొస్తుంది? కుక్కల మీద ప్రేమ ఉంటే ఊర్లల్లో వింత రోగం, గంజి రోగం వచ్చి కుక్కలు చనిపోతున్నాయి చాలా వరకు. అవి ప్రజలను ఇబ్బంది పెడుతుంది. మీరు వాటిని తీసుకొచ్చేసి వైద్యం చేపించి వాటిని పోషించండి. కోతులు, కుక్కని ప్రాణులు కాదు, పశువులు, మేకలు, కోళ్ళు అవి కూడా ప్రాణులే కదా అని అంతే. దాని మీద ఆమె మీకు చూస్తారు రెచ్చిపోయి ఏసీలు గీసీలు అని ఏదో బజాజు అని మాట్లాడుతుంటే ఎంతకెళ్ళి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ గాడిగాళ్ళు చేస్తే వాడిని వడరాలు అని చెప్పి ఎందుకంటే వాడు ఊరుకున్నాడు. ఇక మీడియా వాళ్ళు అన్నారు అన్న ఆమె ప్రెస్ పెట్టి చెప్పుకుంటుంది కదా అంటే, అవునమ్మా నేను క్వశ్చన్ వేసినా, నేను ఖచ్చితంగా పెట్టుకున్నానా? నేను ఏం క్వశ్చన్ పెట్టుకోలేదు కదా, క్వశ్చన్ జవాబు చెప్పాలి కదా. అంటే మీరు ఈ విషయం మీద మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టేది చేయాలా అని మాట్లాడి అట్లా ఈ కుక్కల పంచాయతీ అనేటటువంటిది తీవ్రంగా ఇలా సోషల్ మీడియాలో అలసలు చేస్తూ ఉంది.